అలాగే ఇంకా ఫైనల్గా ముగించే ముందు ఆ మధ్య మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. జేడి లక్ష్మీనారాయణ గారు అంతకుముందు అంతా తెలుగుదేశం పార్టీకి సపోర్టివ్గా ఉండేవారు, చాలా సపోర్ట్ చేసేవారు. అనుకోకుండా జగన్ గారిని ప్రేజ్ చేస్తూ ఇది చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మీరు ఒక ఇది కూడా ఇచ్చారు, అంటే దానికి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఏ పరిస్థితుల్లో మీరు అక్కడ పొగడాల్సి వచ్చింది, లేకపోతే అంటే ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ప్రేజ్ చేయాల్సి వచ్చిందని. ఇప్పుడు నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఏ పార్టీకి సపోర్టర్గా ఉన్నారు? ప్రజలకు సపోర్టర్గా ఉంటాం కానీ నేను ఎప్పుడు పార్టీలకు సపోర్ట్గా ఉన్నాను. మేము ఇప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాం, అందుకనే మేము పార్టీతో వచ్చాం. లేకుంటే ఏదో ఒక పార్టీతో వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేయట్లేదు అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి అని చెప్పి ప్రజలకు విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే దీనికి వచ్చాము. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్టీలు నిలబడ్డాలి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇది ఒక లాంగ్ డ్రాన్ బ్యాటిల్. ఇది ఒక ఎలక్షన్ కోసం వచ్చిన పార్టీ కాదు, ఇది వెళ్తుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాం ఈ పార్టీ. ఎందుకంటే ప్రజలలో ఒక క్రెడిబిలిటీ, ప్రజలలో ఒక విషయాల మీద మాట్లాడే కెపాసిటీకి ప్రజల స్థాయిని పెంచితే అప్పుడు రాజకీయ పార్టీల స్థాయి కూడా పెరుగుతుంది. ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. సార్, ఇందాక నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఓ మిత్రుడితో మాట్లాడుతూ ఇలా జేడి లక్ష్మీనారాయణ గారు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే ఆయన తన క్వశ్చన్ అడగమన్నాడు. సో ఆయన క్వశ్చన్ని నా క్వశ్చన్గా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంటే మా పార్టీకి ఏం సంబంధం అని అనద్దు, అంటే అందరనే కాబట్టి నేను అడుగుతున్నాను. సో అక్కడ ఆయన గెలిచే అవకాశం, అంటే అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు? అంటే ఎందుకంటే మీరైతే ఆలోచిస్తూ ఉంటారు కదా, అన్ని పార్టీలు మూసో చూస్తూ ఉంటారు, అన్ని పరిస్థితులు తెలుసుకుంటారు. సో అక్కడ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎన్నుకున్నారు, పిఠాపురంలో వెళ్ళారు. ఆయన అనేక సర్వేలు ఇవి చేయించుకునే వెళ్ళి ఉంటారని నేను అనుకుంటాను. పిఠాపురం ఎప్పటి నుంచో కూడా అనుకున్నారు ఆయన. ఇంతకుముందు కూడా ఐ థింక్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వారిని పిఠాపురంలో నిలబడమని చాలా మంది కోరినట్టు అప్పుడు మా మీటింగ్స్ లో జనసేనలో ఉన్నప్పుడు 2019. ఆ తర్వాత ఆయన ఇక్కడ గాజువాక మరియు భీమవరం ఎన్నుకోవడం జరిగింది. ఆ సమయంలోనే చాలా మంది పిఠాపురం వెళ్తే బాగుండేది కదా అని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ వారు అప్పుడు ఉన్న మెంబర్షిప్స్ ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఐఎమ్ నాట్ ప్రివీ టు దట్. ఇప్పుడు వారు ఎన్నుకున్నారు పిఠాపురం. ఆ తర్వాత పిఠాపురమా లేకుండా కాకినాడ ఎంపీ కూడా అన్నారు. ఆయన టీ టైం ఉదయ్ గారు ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి ఏదైనా అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఉదయ్ ఇక్కడికి వస్తారు, నేను ఎంపీగా కూడా వెళ్ళే అవకాశం ఉంది, అమిత్ షా గారు మాట్లాడతారని కూడా ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పినట్టు నేను విన్నా. సో పిఠాపురం ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ టఫ్ బ్యాటిల్. ఎందుకంటే మొత్తం రాష్ట్రం కాదు, ఈవెన్ దేశం యొక్క ఫోకస్ కూడా దాని మీద ఉంది. ఎలా అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడ్డారు కాబట్టి ఒక పార్టీ అధ్యక్షులుగా. ఆ తర్వాత మధ్యలో అక్కడ ఉన్న వర్మ గారు ఆయన అపోజ్ చేయడము, తర్వాత వారు వచ్చి టైఅప్ చేయడము, ఆ తర్వాత వంగా గీతా గారిని అక్కడ నిలబెట్టడము, మధ్యలో ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అవ్వడము, ఇవన్నీ కూడా ప్రభావాలు ఆ పిఠాపురం చుట్టే తిరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోతిన మహేష్ గారు కూడా ఐ థింక్ జనసేన నుంచి ఆయన రిజైన్ చేసి వైసీపీలో చేరారని విన్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద అన్ని అస్త్రాలు ఉపయోగిస్తారు అక్కడ. కాబట్టి ఆ విధంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ ఫైట్ దేర్. కానీ ఆయనకున్న ప్రజాదరణ, ఆ తర్వాత ఆయన ప్రజలకు మేలు చేద్దామనుకున్న ఒక పాజిటివ్ కాన్సెప్ట్ అన్నది ఐ థింక్ ఆయనకు పెద్ద డిఫికల్ట్గా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు జనసేనలో చేరినప్పుడు అంటే ఐడియాలజీ అదే మీది ఆయనది కుదిరింది, అంటే భావాలు పార్టీకి సంబంధించి అనుకోవచ్చు కుదిరాయి. తర్వాత బయటకు వచ్చేసారు మీరు, మీకుండే వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, మీ ఆలోచనలు బట్టి. సరే, ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పాల్సి వస్తే, అంటే ఆయన్ని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు సార్? అంటే ఒక 10 సంవత్సరాలుగా ఆయన పార్టీ పెట్టి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన ప్రజాస్వామ్యంలో మార్పులు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక మార్పు తీసుకురావాలి, మార్పు రాజకీయాలు తీసుకురావాలి, యువతరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని మొదలుపెట్టారు పార్టీ. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయనకున్న అనుభవంతో వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీని కూడా అందులో సమావిష్టం చేసుకున్నారు. ఆ తర్వాత మొదట 24 సీట్లు, ఆ తర్వాత 21 అయ్యాయి. అందులో కూడా చాలామంది అనడం ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది ఎక్కువ ఉండిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, లేకుంటే తెలుగుదేశం వద్ద నో అని అక్కడ సీట్ లేకుంటే వచ్చి బ్యాక్ డోర్ నుంచి ఇక్కడికి వచ్చారని కూడా చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా వాళ్ళు బేరేజ్ వేసుకుంటూ ఉంటారు. ఫైనల్గా ఏంటంటే ఈసారి జనసేన నుంచి కొంత రిప్రజెంటేషన్
శాసనసభలో ఉండాలి, సో దట్ పొలిటికల్ పార్టీ కంటిన్యూ అవుతుంది అన్న కాన్సెప్ట్ కూడా ఉండవచ్చు. అదర్వైజ్ ఈసారి కూడా ఎవరు ఎన్నిక కాకుంటే మళ్ళీ దాన్ని ముందుకు లాగడం అన్నది కూడా చాలా సమయం పడుతుంది, చాలా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. మేబీ ఇవన్నీ ఆలోచించి ఆయన ఆ విధమైన నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. సో లెట్ us see, ఈజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్. ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనకి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. ఆయన అనేక పరిస్థితులను తీసుకొని ఆ తర్వాత ఈ విధమైన నిర్ణయాలు తీసుకుని, కానీ పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా తనను తీసుకున్న నిర్ణయాలకి తన బాధ్యత వహించవచ్చు. ఇప్పుడు నేను కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్గా తీసుకున్న నిర్ణయాన్ని రేపు ఏదైనా అయితే నేను బాధ్యత వహించాలి. కాబట్టి చాలా బాధ్యతాయుతమైన పోస్ట్. కాబట్టి వారు కూడా ఆ పోస్టులో తీసుకున్న నిర్ణయాలన్నిటికీ కూడా రేపు వారు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. లెట్ us see మే 13న ఏ విధంగా ఓటర్లు వాళ్ళ మనసును నిర్ణయించబోతున్నారో, వారు ఓటు ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తం చేసుకుపోతున్నారన్న చూద్దాం. సార్ చాలాసార్లు నేను బయట వింటుంది మీకోసం అడిగినప్పుడు, అంటే జేడీ లక్ష్మీనారాయణ గారి కోసం లేకపోతే ఆయన పార్టీ కోసం అడిగినప్పుడు చాలామంది, అంటే నాకు 10 మందిలో 8 మంది 7 మంది నాకు వినిపించిన మాట అయితే ఉంటుందండి, అది క్లారిటీ కావాలని అడుగుతున్నాను. వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా మంచి వ్యక్తి, మంచి భావాలు ఉన్న వ్యక్తి, ఒక అఫీషియల్గా ఒక ఐపీఎస్ సివిల్ సర్వీస్లో కేడర్ నుంచి వచ్చారు, రకరకాల అనుభవం ఉంది. సో ఆయనకి సమాజం మీద ఒక తపన ఉంది, ఏదో చేయాలని. ఆయన లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉంటే బాగుండేది, ఆయన పక్కాగా ఎలక్ట్ అయ్యేవారు, ఆయన రిప్రజెంటేషన్ పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు పక్కాగా ఉండేది, అది బాగుండేది, ఆయనకి బాగుండేది, ఆయన అభిప్రాయాలు ప్రజెంట్ చేయడానికి కూడా బాగుండేదని చాలామంది అన్నారు సార్. దీని మీద మీరు ఎప్పుడైనా జనసేన నుంచి వచ్చేసిన తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? ఏమీ రిగ్రెట్ లేదు. ఈసారి అసెంబ్లీలో నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అక్కడ కలుస్తాం, పక్కన అండి కలిసి మాట్లాడుకుంటాం. పక్క మీ విజయం మీద మీరు డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు బి ఎమ్మెల్యే దిస్ టైం. ఎన్నిక అవుతాను సార్. అవును, ఇప్పుడు ఎమ్మెల్యే అంటున్నారు, మొన్నటి వరకు మీరు విశాఖపట్నం ఎంపీగా కూడా పోటీ చేస్తానన్నారు, మరి ఏంటి సార్ ఇప్పుడు అది ఏమైనా పక్కన పెట్టారా ఏంటి? ఎందుకంటే ఎక్కడ పోటీ చేయాలన్నది నేను నిర్ణయించాను, అది పార్టీ నిర్ణయిస్తాను. పార్టీ నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ నార్త్లో కంటెస్ట్ చేయమని అడిగారు, చేస్తాను. కానీ ఇప్పుడు పార్టీ అంటోంది మీరు ఎంపీగా కూడా నిలబడండి అన్నది ఆ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నా మీద మాట్లాడుతున్నారు. సో దాని విషయం కూడా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి త్వరలో. ఓకే ఎంపీ కూడా మీరు కంటెస్ట్ చేయండి, అక్కడ గతంలో మీరు కంటెస్ట్ చేశారు, తర్వాత మన క్యాండిడేట్లు 4-5 ఉన్నారు అక్కడ ఈసారి విశాఖ బరిలో, కాబట్టి మీరు ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఆ రెండు కూడా ఒకే సింబల్, ఎంపీ సింబల్ ఎమ్మెల్యే సింబల్ కూడా ఒకటే, వాళ్ళు ఈవీఎంఎల్లో యూజ్ చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి అడ్వాంటేజ్ మన వాళ్ళకి వెళ్ళొచ్చు అని కూడా మా పార్టీ వాళ్ళు అంటున్నారు. చూడాలి, అగైన్ ఒక మీటింగ్ ఉంది మాకు, ఆ మీటింగ్ తర్వాత నిర్ణయిస్తారు. మీకు ఏదైనా సింబల్ కేటాయించారా సార్ ఇప్పటివరకు? మా సింబల్ టార్చ్ లైట్. టార్చ్ లైట్ టార్చ్ బేరర్ లాగా ఉంటారు. టార్చ్ బేరర్ కి టార్చ్ ఇచ్చి మేము దారి చూపిస్తాం, వెలుగు చూపిస్తాం. చూడండి, ఏదైనా ఒక మంచి సంకల్పంతో వెళితే మనకు పరిస్థితులు అనుకూలిస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఈ ఉదాహరణతో మేము ముందుకు వెళ్తాము. కాబట్టి టార్చ్ బేరర్గా టార్చ్ తీసుకుని వెళ్తాము, మార్గాన్ని చూపిస్తాం, దారిని చూపిస్తాం, చీకటిని పారదోలేదానికి ప్రయత్నిస్తుంది జై భారత్ నేషనల్. 2014లో మీరు ఎలక్షనీరింగ్లో ఉన్నారు, 14 పరిస్థితులు కూడా గమనించి ఉండొచ్చు మీరు. అంటే ఎందుకంటే మీరు అప్పటికే చాలా కాలేజీలు ఇలాంటి తిరుగుతూ ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేసేవారు. 2019 నుంచి రాజకీయాలకి గమనిస్తున్నారు, ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా రాజకీయాలు అయితే ఉన్నారు. సో అప్పటికి అంటే 2014 నుంచి ఈ 5 ఏళ్ళు బేరీజ్ వేస్తే ఒక పార్టీ అధినాయకుడిగా మీకు ఎలాంటి ఆలోచన వస్తుందండి? ఏముంది, రాష్ట్రం అంటే టీడీపీ ప్రాతినిధ్యం వహించిన కాలం అండ్ వైసీపీ ప్రాతినిధ్యం వహించిన కాలం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాయి. ప్రత్యేక హోదా ఒకటి వచ్చింటే రాష్ట్ర పరిస్థితులే మారే. మరి ఇక్కడ ప్రత్యేక హోదా ఇవ్వలేమంటున్నాం, మరి అక్కడ డోలారా గిఫ్ట్ సిటీకి ఇన్ని రాయితీలు ఎందుకు కల్పిస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? అహ్మదాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గిఫ్ట్ సిటీ అన్నది ఒకటి తయారవుతుంది పెద్దది. ఎక్కడా లేని విధంగా అక్కడ ఈ ఫైనాన్షియల్ సోర్సెస్ అన్నీ కూడా, అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా రాత్రి 11 గంటల వరకు నడుస్తుంది. ముంబైలో కూడా నడవదు, దేశంలో ఎక్కడ నడవదు. కాబట్టి అక్కడ నడిపిస్తున్నారు, నడిపించే తలుచుకుంటే దెబ్బలకు మరి ఇక్కడ మరి మాకెందుకు ఇవ్వట్లేదని వీళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారండి? మీరు అడుగుతారు రేపు? నేను అడిగాను, నేను రోజు అడుగుతున్నాను. నేను అరెస్ట్ అయ్యాను ఈ విషయంలో. ఢిల్లీలో వెళ్ళి ఏపీ భవన్లో జంతర్ మంతర్లో ఆందోళన చేశాం, మేము అక్కడ సెమినార్లు కండక్ట్ చేశాము, ఇక్కడ ప్రతి ప్రాంతంలో కూడా మేము దీని గురించి మాట్లాడుతున్నాం. మరి ఇవన్నీ అవుతుంటే మరి ఏమి పట్టినచ్చు ఉన్నది ఈ పార్టీలు? మళ్ళీ వాళ్ళతోనే వెళ్ళి పొత్తు పెట్టుకుంటున్నారు.
మరి ఏమీ చేయలేదని అడగట్లేదు. ఏమైంది రాష్ట్రం ఫైనల్గా? ఇప్పుడు 12-13 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నదట. మరి ఏం చేశారు మీరు? ఇంతకుముందు రాజధాని లేదు, పోలవరం లేదు, రైల్వే జోన్లు లేవు, విభజన హామీలు లేవు. మరి ఒకరి మీద ఒకరు ఉచితాలు ఉచితాలు ఉచితాలు. మేము వాడు ఒకరికి ఇస్తే మేము ముగ్గురికి ఇస్తాం, వాళ్ళు 5,000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, ప్రతి మహిళకు మేము 1,800 రూపాయలు ఇస్తాం అన్న ధోరణిలో వీరు వెళుతున్న ఈ సందర్భంలో ఏదో ఒకటి మనం చేయాలన్నది అందరికీ అర్థం అవ్వాలి. అంటే ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే అనుకోండి, వస్తే ఉచితాలు ఇలాంటివన్నీ తీసేస్తారా అండి? సంక్షేమం ఉంటుంది, ఉచితాలు సంక్షేమం. అంటే సంక్షేమానికి ఉచితానికి తేడా ఏంటంటే ఏ విధంగా? అంటే సంక్షేమం అంటే ఏమవుతుందంటే ఆ డబ్బులు ఏవైతే ఖర్చు పెట్టామో దానివల్ల సమాజానికి ఉపయోగం అవ్వాలి. ఉచితం అంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఒక వ్యక్తికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 45 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యి మీరు సామాజిక వర్గానికి చెందితే మీకు 15,000 రూపాయలు, అది ఉచితం. అదే నేను ఒక ఫ్యాక్టరీ పెడతాను, ఆ ఫ్యాక్టరీలో మీకు ఉద్యోగం ఇస్తాను. అంటే ఉచితాలు అనేవి వ్యక్తి స్వార్థం, వ్యక్తి స్వార్థం అనేది సమాజానికి సమాజ సేవ. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది, నరేగా గ్రామీణ ఉపాధి హామీ పథకం. దానివల్ల ఏమవుతుంది? గ్రామాల్లో వచ్చేసి పూడికలు తేవుతాయి, చెక్ డ్యాములు కట్టబడతాయి, స్కూళ్ళు కట్టబడతాయి. దానివల్ల ప్రజలకు డబ్బు వస్తుంది, గ్రామానికి ఉపయోగపడుతుంది. అది కాకుండా నేను డైరెక్ట్గా ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి చాక్లెట్లు ఇస్తున్నాను, నేను పిల్లలకి చాక్లెట్లే ఇస్తూ వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? పుస్తకాలు ఇస్తామనుకోండి, రేపు ఉపాధి సంపాదించుకుంటాడు. కాబట్టి మనం ఏమి ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. చాక్లెట్ అనేది ఆ క్షణంలో తీయగా ఉంటుంది, రేపు పొద్దున్న ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉచితాలు కూడా అంతే, వాళ్ళ వ్యక్తిత్వం దెబ్బతింటుంది, రాష్ట్రం దెబ్బతింటుంది, రాష్ట్ర ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవే ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఒకరి మీద ఒకరు పోటీలు. కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉందండి, మరి ఇన్ని ఉచితాలు ఇస్తున్నారు కదా, మరి ఎంతమంది వైట్ రేషన్ కార్డుల నుంచి బయటకు వచ్చారు చెప్పానండి గవర్నమెంట్? మీరు ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గించారు? మరి ఇంతమందికి మీరు ఉచితాలు ఇస్తారు. 2,65,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు 5 సంవత్సరాల్లో, వారు కూడా అంత ఇచ్చామన్నారు. మరి ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయి? వైట్ రేషన్ కార్డులు పెరుగుతున్నాయి రాష్ట్రంలో, అంటే పేదరికం పెరుగుతున్నట్ట. మరి ఈ డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయండి? ప్రభుత్వం ఇవన్నిటి కూడా ఇవ్వాలి, మరి సమాధానం ఇవ్వాలి. మేము ఉచితాలు ఇస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, ఇదే అంటే దాని ఎఫెక్ట్ రావాలి కదా, మరి దాని గురించి మాట్లాడగలగాలి ప్రభుత్వం. ఎస్, సంక్షేమం ఎప్పుడు కూడా ముందుకుండాలి. మనది వెల్ఫేర్ స్టేట్, రాజ్యాంగం తీసుకున్నా కూడా వెల్ఫేర్ స్టేట్. ఎందుకని ఎప్పుడు సంక్షేమము ఉచితాల మధ్య మనం డిఫరెన్స్ తీసుకురాగలగాలి. ఇప్పుడు మంచి స్కూళ్ళు కట్టండి, మంచి ఇవి తీసుకురండి, వాటి ద్వారా మీరు పిల్లల్ని ఆకర్షించండి. అది కాకుండా మేము అమ్మఒడి ఇస్తామంటే ఎందుకు? అమ్మఒడి ఉచితం. ఆ ఉచితాన్ని ప్రస్తుతం తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు? ఆయన ఒకరికే ఇచ్చారు, మేము ముగ్గురికి ఇస్తామంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులన్నీ? వాళ్ళ ప్రాపర్టీ అమ్ములు ఇస్తున్నారా? వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భూములు అమ్మిస్తున్నారా? ప్రజలు ట్యాక్సులు కట్టి ఆ అమౌంట్ నుంచే ఇస్తున్నారు కదా. అది కాకుండా అప్పులు తెస్తున్నారు. మరి ఈ విధంగా నడపడం అది ప్రభుత్వం ఇవ్వండి. ఒక 5 సంవత్సరాలు జై భారత్ నేషనల్ పార్టీకి ఇవ్వమనండి. ఎంత సంచలనం తీసుకొస్తామో, ఎన్ని మార్పులు తీసుకొస్తామో. సార్, నాకు బయట ఒక మాట చాలాసార్లు వినిపించిందండి కొంతమంది ద్వారా. జేడీ లక్ష్మీనారాయణ గారు యాక్చువల్గా రాజకీయాల్లోకి వచ్చింది సేమ్ అవడం కోసం. ఎస్, ఐఎమ్ ఏ సీఎం, ఐఎమ్ ఏ చేంజ్ మేకర్. మార్పు తెచ్చే వ్యక్తి. ఐఎమ్ సీఎం. ఎస్, ఐఎమ్ ఏ చేంజ్ మేకర్. నౌ ఆల్సో ఐఎమ్ ఏ చేంజ్, ఐఎమ్ ఏ సీఎం. ఇప్పుడు కూడా నేను సీఎంనే. మార్పు తీసుకొస్తా. కాదు సార్, చేంజ్ మేకర్ని పక్కన పెడితే చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నారా? ప్రజలు ఆకాంక్షిస్తే వాళ్ళ ఓటు ద్వారా వేస్తే అవుతాను, ఎందుకు కాకూడదు? ప్రతి ఒక్కరు అవుతున్నప్పుడు నేను ఎందుకు కాకూడదు? ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాడిని, ప్రజల యొక్క వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించేవాడిని. ఆ విధంగా చేంజ్ మేకర్ని నేను ఎప్పుడు కూడా. నా ప్రతిరోజు కూడా కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉంటా. సో ఆ ప్రక్రియలో చూద్దాం ఏమవుతుందో. ఈ రాజకీయ బ్యాటిల్లో ఎక్కడి వరకు వెళ్తామో చూద్దాం. స్టేట్ వరకే ఆపారు, ఎందుకు కేంద్రం ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు నన్ను? అంటే సీఎం కాస్త పిఎం అని ప్రైమ్ మూవర్. నౌ ఐఎమ్ ఆల్సో ఐఎమ్ పిఎం, ప్రైమ్ మూవర్. ముందు తీసుకువెళ్ళేవాడు. నౌ ఐఎమ్ సీఎం, ఐఎమ్ ఆల్సో పిఎం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని? అది 13 జూన్ 4 ఆలోచించి. అంటే మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, దానికోసం అడుగుతున్నాను. ఎన్ని గెలిచి గెలవచ్చు? సరే సార్, స్ట్రైట్గా అడుగుతున్నాను సార్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్ని గెలవచ్చు?
జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంత మాత్రం వైసీపీ ఎన్నికలు వచ్చు సార్. జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎస్, దట్ ఈస్ మై రిప్లై. సార్ అంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉందండి, యాక్చువల్గా రాజకీయ నాయకులకి లౌక్యం ఎక్కువ కావాలంటారు. సో ఆ లౌక్యం ఎక్కువగా మీకు అలవడింది. నేను కాన్ఫిడెన్స్తో వెళ్తాను, ఐఎమ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. మరి మనలో మనకు కాన్ఫిడెన్స్ లేకుంటే మనం ఎందుకు ముందుకు వెళ్ళాలని నేను అడుగుతాను. వాళ్ళు వైనాట్ 175 అన్నప్పుడు, వైనాట్ 160 అన్నప్పుడు వైనాట్ వి అంటాను నేను. వైనాట్ జై భారత్ నేషనల్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ప్రెజెన్స్ అనేది అసెంబ్లీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.